హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అయినటువంటి ఈ యొక్క సంస్థ నుంచి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ 21,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. తెలుగు అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అయినటువంటి సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి టోటల్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి 10 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 2.25 నుంచి 2.5 lakhs పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ లొకేషన్లో అయితే మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకి మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అని చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ సర్వీస్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైపింగ్ స్కిల్స్, డేటా ఎంట్రీ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యొక్క పోస్టులకి యొక్క జాబ్స్కి ఎవరు అప్లై అయితే చేసుకోకూడదు అంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోకూడదు. ఓకేనా? ఎవరు అప్లై చేసుకోవాలి అంటే బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంబీఏ చేసిన 50% మార్క్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంగ్లీష్ అర్థం చేసుకున్న అంత వస్తే చాలన్నమాట. తెలుగు అయితే కంపల్సరీగా రావాలి అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. తెలుగు అయితే కంపల్సరీగా అయితే తెలుగు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం అయితే కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం జాబ్ అప్లై చేసుకొని జాబ్ వచ్చినట్లయితే ఫుల్ టైం కోర్స్ అయితే ఉంటుంది మనకి. ఎవరైతే ఫ్రెషర్స్ అంటే 2023-24 పాస్డ్ అవుట్ అయింటారో వాళ్ళొక్కటే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. మిగతా వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు కాదనమాట. మనకి 2 years కన్నా గ్యాప్ ఉండకూడదు అనమాట. ఎడ్యుకేషన్లో అయినా సరే, ఎంప్లాయ్మెంట్లో అయినా సరే మనము 2 years కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక టీసీఎస్ సంస్థలో మనము ఒక 6 months లో అయితే మనము ఇంకా ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయితే అయినట్లయితే మనము ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు అనమాట. 6 months దాటినట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూకి ఎక్కువ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా దిగినది, అలాగే అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. మనకి ఆల్ డాక్యుమెంట్స్, మార్క్ షీట్ అన్నీ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్స్ అడిగినట్లయితే మీరు తీసుకెళ్ళంటే మీకైతే బెనిఫిట్గా అయితే ఉంటుంది అనమాట. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకైతే యొక్క జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 19th December నుంచి 27 December వరకు మనకి యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే మనకి ఈ యొక్క టైమింగ్స్లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఎప్పుడు కండక్ట్ చేయరు అంటే 21st December, 22nd, 25th ఈ యొక్క 3 days అయితే మనకి కండక్ట్ అయితే చేయడం. 19 నుంచి 27 December వరకు అయితే కండక్ట్ చేస్తారు. కానీ 21st, 22nd, 25th అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి వెన్యూ 1 వచ్చేసి మనకి సికింద్రాబాద్ అయితే అడ్రస్తో పాటు మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వెన్యూ 1 సికింద్రాబాద్కి సంబంధించి మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే అమీర్పేట్, హైదరాబాద్లో అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వెన్యూ 3 వచ్చేసి మనకి విశాఖపట్నంలో అయితే మనకి ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. లాస్ట్ వచ్చేసి 4th one విజయవాడలో అయితే కండక్ట్ చేసి మనకి జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, రోల్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్కి సంబంధించి రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్స్కి ఇచ్చారు చూడండి. బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీఏ, అలాగే బీసీఏ,
బీబీఏ, బీఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్ చేసిన, ఎంబీఏ, పిహెచ్డి చేసిన ఎనీ స్పెషలైజేషన్లో ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకి టాటా కన్సల్టెన్సీ కంపెనీ అంటేనే పెద్ద కంపెనీ కాబట్టి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మీకైతే చాలా లైఫే సెట్ అయిపోతుంది. కాబట్టి ఎవరో కానీ మిస్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న లొకేషన్స్కి మీరు వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవుతారని అనుకుంటున్నాను. మనకి నిన్నటి నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఎవరో కానీ ఆ డేట్స్లలో వెళ్ళేసి ఆ లొకేషన్లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి.